హలో ఆల్. వెల్కమ్ టు మహేష్ టాక్స్. ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు. నా లైఫ్‌లో అంటే చైల్డ్‌హుడ్ నుంచి ఎలా హాలీవుడ్ మూవీస్ అలవాటయ్యాయి, వాటి ఇంపాక్ట్ నా మీద ఎంత ఎక్కువగా ఉండేది, అసల నా చిన్నప్పుడు ఏం జరిగింది, వీటి గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడతా. వీడియో చివరి వరకు చూడండి. మీకు కూడా ఖచ్చితంగా ఆ నాస్టాల్జియా ఫీలింగ్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ మీకు హాలీవుడ్‌ని పరిచయం చేసిన మూవీస్ గురించి నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్దురు గానీ, వీడియో మాత్రం ఫుల్‌గా చూడండి. ఎక్కడ మిస్ అవ్వద్దు. ఫస్ట్ నా చైల్డ్‌హుడ్. నేను యాక్చువల్లీ అందరిలాగానే నేను తెలుగు మూవీస్ చూసేవాడిననమాట. బట్ హాలీవుడ్ మూవీస్ స్టార్ట్ చేయడం అన్నది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, మా సిస్టర్ ఒకామె ఉండేదనమాట. అంటే పెద్దమ్మ గారి వాళ్ళ అమ్మాయి. ఆమె స్టార్ మూవీస్ అని జెప్పేసి, హెచ్‌బీఓ, వార్నర్ బ్రోస్ ఇలాంటివి టీవీ ఛానెల్స్ పెట్టుకొని చూసేవాళ్ళు. వాళ్ళ ఇంటి దగ్గర చూసేవాళ్ళనమాట. మా ఇంటి దగ్గర అలాంటివన్నీ పెద్ద అలవాటు లేదు, పరిచయం కూడా లేదు. సో, వాళ్ళ ఇంటికి సండే టైమ్స్‌లో వెళ్ళినప్పుడల్లా కూడా అక్క మూవీస్ పెడుతుంటే నేను గూడా చూసేవాడిని. ఓకే. ఇదేదో బావుంది అని చెప్పేసి. అంటే అక్క అప్పుడు తెలుగు డబ్బింగ్ కూడా కాదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లోనే చూసేది. అప్పుడు అంత తెలుగు డబ్బింగ్ వచ్చేవి కాదనమాట. స్టార్ మూవీస్ వాటిల్లో. సో, నేను గూడా అలా చూసేవాడిని. మంచిగా నాకు వర్కౌట్ అయ్యేయి అండ్ నచ్చేవి కూడా. సో, అలా పరిచయం మొదలైంది. అప్పుడు నేను చూసిన మూవీస్ చాలా తక్కువవి. బట్ ఒకరోజు మా నాన్నగారు ఇంటికి డీవీడీ ప్లేయర్ అయితే పట్టుకొనొచ్చారనమాట. ఒక కొత్త డీవీడీ ప్లేయర్ కొనుక్కొనొచ్చారు. అప్పుడు మొదలైంది భయ్య. వెంటనే కనుక్కున్నా. మా జగ్గంపేటలో ఎక్కడ డీవీడీ క్యాసెట్‌లు అమ్మే షాప్స్ ఉన్నాయని జెప్పేసి కనుక్కొని అక్కడికైతే సైకిల్ తొక్కుంటూ వెళ్ళిపోయా. వెళ్ళి ఫస్ట్ ఒక షాప్ చూసా. తెలుగు డబ్బింగ్ దొరకట్ల. మనకు తెలుగులో కావాలి కదా! మరి చిన్నప్పుడు గదా! మనకంత ఇంగ్లీష్ రాదు. సరే అని చెప్పి ఇంకో షాప్‌కెళ్ళి అక్కడ క్యాసెట్‌లన్నీ చూసా. లిటరల్లీ ఇప్పుడు నాకు చికెన్ అంటే బా ఫేవరెట్ అన్నమాట. ఒక బిర్యానీకెళ్తే బిర్యానీ వచ్చి ముందు పెడితే ఫుల్‌గా తినేద్దామని ఎంత ఆతృతగా ఎదురు చూస్తానో, ఆ క్యాసెట్‌లన్నీ చూస్తున్నప్పుడు లైన్‌గా పెట్టి ఉంటాయన్నమాట అప్పట్లో. ఒక్కొక్క క్యాసెట్ చూస్తున్నప్పుడు ఎక్కుపెట్టి కొనలేం, ఎక్కువ కొనలేం. మన దగ్గరున్న డబ్బులు తక్కువ. నాకు అమౌంట్‌లు గుర్తులేవు గానీ, సో, అవన్నీ ఇప్పుడెప్పుడు చూసేద్దామన్న ఆతృత క్రియేట్ అయ్యేదనమాట. సో, 1, 2 క్యాసెట్‌లు పట్టుకొని రావడం, ఇంట్లో డీవీడీ ప్లేయర్‌లో పెట్టుకోవడం, చూసుకోవడం అలా చేసేవాడిని. అండ్ అదే డీవీడీ ప్లేయర్‌తో మా అక్క వాళ్ళు మా స్ట్రీట్‌లోకే వేరే హౌస్‌కి షిఫ్ట్ అయ్యారనమాట. సో, మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఉండేవారు. సో, ఆ డీవీడీ ప్లేయర్‌ని తీసుకొని మా అక్కోళ్ళ ఇంటికి వెళ్లి అక్కడ టీవీకి కనెక్ట్ చేసి మా ఫ్రెండ్స్ అందరం బయట కూర్చొని లోపల టీవీ పెట్టి క్యాసెట్ మనకు నచ్చింది సినిమా పెట్టుకొని చూసేవాళ్ళం. అప్పుడు నేను ఎక్కువగా చూసిన సినిమాస్ ఏంటంటే లైక్ 'వ్యాన్ హెల్సింగ్', 'జుమాన్జీ', 'కింగ్ కాంగ్', 'గాడ్జిల్లా', 'హెల్ రైజర్', 'ఈవిల్ డెడ్' మూవీస్. 'హెల్ రైజర్' గుర్తునే ఉంటది అందరికి. 'హెల్ రైజర్' లైక్ ఎలా అంటే ఒక పర్సన్ ఉంటాడు. వాడి ఫేస్ అంతా కూడా ముళ్ళు కింద గుచ్చుకొని ఉంటే వాడి చేతిలో ఒక బాక్స్ లాంటిది పెట్టుకొని తిరుగుతూ ఉంటాడన్నమాట. 'హెల్ రైజర్' అని చెప్పేసి ఉంటుంది. దాని తెలుగు డబ్బింగ్ మూవీ నేమ్ గుర్తులేదు భయ్యా. ఏదో ఉంటుంది. సో, ఈ మూవీస్ అన్నీ కూడా డీవీడీస్ కొనుక్కొని చూసేవాడిని నేను. మా ఫ్రెండ్స్ అందరితో కూడా. రిపీట్ మోడ్‌లో చూసినవంటే మేము మా ఫ్రెండ్స్ మేము కలిపి చిన్నప్పుడు 'కింగ్ కాంగ్' భయ్యా. ఎన్ని సార్లు చూసామో మాకే గుర్తులేదు. దాని తర్వాత 'వ్యాన్ హెల్సింగ్' కూడా అలాగే చూసాం. అండ్ 'ఈవిల్ డెడ్' అయితే ఫ్రెండ్స్ ఒక్కొక్కరికి తీసుకొచ్చి భయపెట్టని చూపించేవాళ్ళు. అంత కిక్ ఇచ్చేవి ఆ మూవీస్ అన్నీ కూడా. ఆ డీవీడీస్‌ని అంతలా ఫాలో అయ్యేవాళ్ళం. చిన్నప్పుడైతే అంత పిచ్చి అవంటే మాకు. ఇంక సండే వచ్చిందంటే ఒకటే పని. ఎర్లీ మార్నింగ్ 'పంచతంత్ర' వస్తది. 'పంచతంత్ర' చూసేయడం. అక్కడి నుంచి ఆఫ్టర్‌నూన్ ఫుల్‌గా చికెన్ మెక్కేసి ఇంకా ఆఫ్టర్‌నూన్ సేమ్ డీవీడీ ప్లేయర్ పట్టుకొని వెళ్ళిపోవడం అక్కాళ్ళింటికి ఫ్రెండ్స్ అందరితో కూర్చోవడం, క్యాసెట్‌లేసుకోవడం. అలా చాలా అంటే చాలా క్యాసెట్స్ తెచ్చుకోవడం, ఆ షాప్‌కి వెళ్లి కొత్త కొత్త మూవీస్ అన్నీ చూడడం. అలా ఎన్ని మూవీస్ చూసామో మాకే తెలీదు భయ్యా చిన్నప్పుడైతే. కేవలం మా నాన్నగారు ఆ డీవీడీ ప్లేయర్ తేవడం వల్లే తర్వాత ఆయన తిట్టుకున్నారనుకుంటే అది వేరే విషయం. ఎందుకంటే తెగ పట్టుకెళ్ళిపోయేవాడిని కదా! డీవీడీ ప్లేయర్ మరి చూడడానికి. సో, బాగా యేసుకునేవారన్నమాట. ఇంక అవన్నీ వేరే ఇంక అవన్నీ పట్టించుకోము మనం. దాని తర్వాత ఇంక టీవీ ఛానెల్స్ పట్టుకున్నా. అప్పట్లో మా అక్క చూసేది గదా! ఇప్పుడు ఆ పిచ్చి నాకు కూడా పట్టుకుంది. ఎందుకంటే డీవీడీలు ఎక్కువ కొనలేము. మన దగ్గర డబ్బులు సరిపోవు. సో, అందుకని టీవీ ఛానెల్స్. హాలీవుడ్ మూవీస్ ఏ ఛానెల్స్‌లో వస్తాయి. లైక్ మీకు గుర్తుంటే గనక స్టార్ మూవీసు, హెచ్‌బీఓ, సోనీ పిక్స్ అండ్ వార్నర్ బ్రోస్ అండ్ మూవీస్ నౌ అండ్ యూటీవీ యాక్షన్ అనుకుంటా ఐ థింక్ సో ఉండేది అది కూడా నాకదే గుర్తొచ్చింది. ఇవి మనకి హాలీవుడ్‌ని పరిచయం చేసింది థియేటర్స్ కాదు. మా జనరేషన్ మన జనరేషన్ ఈ మీడియా ఎవరికి కనెక్ట్ అయితే వాళ్ళకి మాక్సిమం వాళ్ళందరికీ కూడా హాలీవుడ్‌ని పరిచయం చేసిందంటే అది ఈ ఛానెల్స్ అయ్యుంటాయన్నమాట. అందులో డౌటే లేదు. ఎప్పుడెప్పుడు ఏ మూవీ ఏస్తాడా? ఏ మూవీ రిపీట్‌లో చూద్దామా అని చెప్పేసి ఛానెల్స్ ఎప్పుడు కూడా టీవీ ఆన్ చేసినా ప్రతిసారి ఆ ఛానెల్స్ పెట్టడం, మనకు నచ్చిన మూవీ వస్తే కంటిన్యూ చేయడం. లేదు చూసేసిన మూవీ పెద్ద బోరింగ్ మూవీ వస్తే తీసేయడం, మళ్ళీ వేరే ఛానెల్ చెక్ చేయడం. సో, ఇలా అన్నమాట. ఇన్‌కేస్ అది వర్కౌట్ అవ్వకపోతే కార్టూన్‌కెళ్ళేవాళ్ళంలెండి. అది వేరే విషయం. దాని గురించి స్పెషల్ వీడియో చేసుకుందాం. సో, అలా ఎంజాయ్ చేసేవాళ్ళనమాట. బట్ ఈ హాలీవుడ్ మూవీస్‌లో నా మీద బిగ్ ఇంపాక్ట్ చూపించినవేంటి? అంటే ఎక్కువగా ఇంపాక్ట్ చూపించిన మూవీస్ గురించయితే ఇప్పుడు మాట్లాడతా. అంటే వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయను. ఏ మూవీసో నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను మీకు. మీకు కూడా ఆ నాస్టాల్జియా అండ్ ఆ ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. ఆ మూవీస్ మీకు కూడా ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా నాకు కామెంట్‌లో చెప్పండి. ఫస్ట్ ఫ్యాంటసీ మూవీస్ గురించయితే మాట్లాడుకుందాం. ఫ్యాంటసీ అంటే మన చైల్డ్‌హుడ్‌లో నాకు గుర్తొచ్చేవి రెండే భయ్యా. ఒకటి 'నార్నియా' సీరీస్.
2 'హ్యారీ పాటర్' సీరీస్. లైక్ మీకు 'నార్నియా' వార్డ్‌రోబ్ సీన్ గాని, 'స్నో ఫారెస్ట్ అండ్ ల్యాంప్' సీన్ కానీ, 'హ్యారీ పాటర్' మ్యాజిక్ సీన్స్, 'హాగ్వర్డ్ క్యాసిల్' సీన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. మోస్ట్ రిపీటెడ్ మూవీస్ అన్నమాట నాకవి. మెయిన్‌గా 'నార్నియా' ఆ వార్డ్‌రోబ్ సీన్ ఎన్ని సార్లు చూసానో నాకే తెలీదు. ఎందుకంటే చిన్నప్పుడు కదా! అవన్నీ ఆ మ్యాజిక్ ఇవన్నీ చూస్తుంటుంటే భలే ఇంపాక్ట్ క్రియేట్ అయ్యేదన్నమాట. సో, నాకు ఫ్యాంటసీ మూవీస్ అనగానే ఇవే గుర్తొస్తాయి. 'నార్నియా', 'హ్యారీ పాటర్' పిచ్చ పిచ్చగా చూసాను నేనైతే. 'నార్నియా' అయితే ఇంకా లెక్కలేదింక. వేరే లెవెల్ ఇంక 'నాని' అయితే. దాని తర్వాత ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది నా మీద మాన్‌స్టర్ మూవీస్. ఆబ్వియస్‌లీ 'కింగ్ కాంగ్', 'గాడ్జిల్లా' పెద్ద పెద్ద మాన్‌స్టర్స్ అవి చేసే ఫైట్స్ అండ్ ఫస్ట్ 'కింగ్ కాంగ్' మూవీలో ఆ లవ్ స్టోరీ అంటే మెయిన్ లీడ్ హీరోయిన్‌కి అండ్ 'కింగ్ కాంగ్‌కి' మధ్య జరిగే ఆ సీక్వెన్సెస్ అండ్ 'కింగ్ కాంగ్' బిల్డింగ్ మీదకి ఎక్కి చేసే ఫైట్‌లు, ఆ హెలికాప్టర్ సీక్వెన్సెస్ అబ్బబ్బబ్బబ్బబ్బా! వేరే లెవెల్ అంతే. చిన్నప్పుడు అవన్నీ చూస్తుంటే యమ్మ! ఏంటి హాలీవుడ్ అంటే ఎలా ఉంటుందా? ఈ రేంజ్‌లో ఉంటుందా? అన్న ఫీల్ అయితే క్రియేట్ అయ్యేదన్నమాట. ఇంకా వాటి తర్వాత హారర్ మూవీస్. నన్ను చిన్నప్పుడు బాగా భయపెట్టిన మూవీస్ అన్నమాట. ఫస్ట్ 'వాన్ హెల్సింగ్.' వాంపైర్ మూవీయే కదరా! దానికెందుకు భయపడ్డావంటే మీరిప్పుడు చూసుంటేమో తెలీదు గాని భయ్యా, చిన్నప్పుడు 'వాన్ హెల్సింగ్' మూవీ చూసి చాలా భయపడేవాడిని. ఆ 'డ్రాకులా' మూవీస్ ఇంకా వేరేవి కూడా ఉండేవి. మెయిన్‌గా నాకు 'వాన్ హెల్సింగ్' బాగా గుర్తుందన్నమాట. ఇంకా 'డ్రాకులా' మూవీస్ కూడా ఉంది. అవి చూసి భయపడేవాడిని. వాటికన్నా ఇంకా బాగా భయపెట్టిందంటే 'ఈవిల్ డెడ్.' అబ్బబ్బా! ఈవిల్ డెడ్‌లో 1, 2, 3 ఇలా ఉంటాయి. అప్పుడు అన్ని ఈవిల్ డెడ్‌లో క్యాసెట్‌లు తెచ్చుకొని చూసాం. ఈవిల్ డెడ్ చూసి కూడా హ్యాక్ అయిన రోజులున్నాయన్నమాట. అండ్ ఇంకా దాని తర్వాత ఇంకొక మోన్స్టర్ ఫ్రాంచైజ్ మూవీస్ గురించి చెప్పాలంటే, ఇది కొంచెం ఫ్రంట్‌కొచ్చేయచ్చు, ఫార్వర్డ్ అవ్వచ్చు. 'ది మమ్మీ' ఫ్రాంచైజ్. ఏమన్నా ఫ్రాంచైజా భయ్యా! నేను, మా మావయ్య, మా అక్క, ఇంకా ఫ్రెండ్సు ఎన్ని సార్లు రిపీట్‌లో చూసామో నాకే తెలీదు. క్యాసెట్ కూడా అరిగిపోయి ఉంటది. మా మావయ్య, నేను అయితే క్యాసెట్ పెట్టుకోవడం, 'ది మమ్మీ' చూసేయడం. అంటే ఏదన్నా టైం దొరికినప్పుడు, ఖాళీ దొరికినప్పుడు మళ్ళీ తీసేయడం. మళ్ళీ వస్తే మళ్ళీ సెకండ్ పార్ట్ క్యాసెట్ పెట్టుకోవడం, కంటిన్యూ చేయడం. ఇలాగే రీసెంట్ ఇయర్స్‌లో కూడా 2022 అనుకుంటా 2023లోనో టీవీలో, యూట్యూబ్‌లో మళ్ళీ 'మమ్మీ' పెట్టుకొని చూసాం. మా మామయ్య, నేను అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానన్నమాట. చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి నాకు. దాని తర్వాత నాకు అంటే ఈ హారర్ మూవీస్ తర్వాత నాకు బాగా ఇంకా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన మూవీస్ అంటే అడ్వెంచర్ మూవీస్. ఇందులో ఒక మూవీ చెప్తా. ప్రతి ఒక్కరికి స్ట్రైక్ అవుతది. 'జుమాన్జీ.' ఈ మూవీ చూడనోళ్ళంటూ ఉండరు. ఎందుకంటే చాలా మందికి హాలీవుడ్ మూవీస్ అంటే పరిచయమైంది 'జుమాన్జీతోనే' అవుతది. అందులో నేను గూడా ఒకడిని. 'జుమాన్జీ' ఎప్పుడో చూసాననమాట నేను కూడా. నా చిన్నప్పుడే. లిటరల్లీ భయ్యా వన్ ఆఫ్ ది బెస్ట్ హాలీవుడ్ మూవీ అని చెప్తా. నన్ను హాలీవుడ్‌కి ఇంకా ఇంకా ఎక్కువ మూవీస్ చూడాలని ప్రేరేపించిన మూవీ ఇది 'జుమాన్జీ' అన్నది. అండ్ ఇందులో ఇంకా వేరే మూవీస్ కూడా ఉన్నాయి. లైక్ 'ఇండియానా జోన్స్' అడ్వెంచర్ మూవీస్ అండ్ 'నైట్ ఎట్ ది మ్యూజియం' ఒకటి. 'నైట్ ఎట్ ది మ్యూజియం' అయితే పీక్స్. తెగ నవ్వుకునేవాడిని నేనైతే ఆ మూవీ చూసినప్పుడు. అండ్ 'ఇండియానా జోన్స్' అయితే అడ్వెంచర్ ఫీల్ అయితే వేరే లెవెల్ ఉండేది. మెయిన్‌గా ఆ యాంట్ సీన్స్ ఇదంతా కూడా ప్యూర్ హైలైట్ అంతే ఆ మూవీస్ అయితే. అలా నా హాలీవుడ్ జర్నీ అయితే స్టార్ట్ అయింది. అండ్ బాగా రిపీటెడ్‌లో ఎక్కువ మూవీస్ చూసేవాడిని. లైక్ అవేంటంటే 'జురాసిక్ పార్క్' కానీ, 'అనకొండ' మూవీస్ కానీ, 'లేక్ ప్లాసిడ్', 'క్రొకోడైల్' మూవీస్ కానీ ఇవన్నీ కూడా రిపీట్ మోడ్‌లో చూసేవాడినన్నమాట. పిచ్చ పిచ్చ పీక్స్‌గా ఎంజాయ్ చేశా. మెయిన్‌గా 'జురాసిక్ పార్క్' ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ హాలీవుడ్ ఫ్రాంచైజ్ మూవీస్ అనే చెప్తా. ఖచ్చితంగా మీరు కూడా 'జురాసిక్ పార్క్' ఫ్రాంచైజ్ మీద మీ ఒపీనియన్స్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. ఇంకా వాటి తర్వాతయితే 'పీటర్ పాన్', 'జర్నీ టు ద సెంటర్ ఆఫ్ ది ఎర్త్' అండ్ 'జుమాన్జీ' టైప్‌లోనే ఒక మూవీ ఉంటుంది. స్పేస్‌లో జరుగుద్ది. 'జతుర'. 'జతుర' యాహ్! 'జతుర' వేరే లెవెల్ భయ్యా. స్పూఫ్ టైప్ ఉంటుంది కానీ నాకు చాలా ఇష్టం ఆ మూవీ గూడా. ఈ మూవీస్ కూడా నేను భలే ఎంజాయ్ చేసేవాడిని. ఇవన్నీ కూడా మనకి ఛానెల్స్‌లో వచ్చినప్పుడు చూసేవాళ్ళు. లేదంటే క్యాసెట్స్ తెచ్చుకొని మళ్ళీ రిపీట్స్‌లో చూసేవాడిని. ఇలా చాలా చేసేవాడినన్నమాట నేను. అంత పిచ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశాయి నాకు ఈ మూవీస్ అన్నీ కూడా. ఇంకా చాలా ఉన్నాయి. నాకు గుర్తుండవు గానీ మర్చిపోతున్నా అంతే. నాకు గుర్తున్న మట్టికి మాత్రం నేను ఇక్కడ మీకు మెన్షన్ చేస్తాను. అండ్ వాటి తర్వాత యాక్షన్‌లోకెళ్ళిపోదాం. యాక్షన్ 'టెర్మినేటర్' సీరీస్ అండ్ 'మ్యాట్రిక్స్' తర్వాత 'ఏలియన్' యాక్షన్‌లోకొచ్చేస్తే 'ఏలియన్' మూవీస్ చాలా ఉంటాయి. మెయిన్‌గా 'ప్రిడేటర్' వన్ ఆఫ్ ది బెస్ట్ ఏలియన్ ఫ్రాంచైజ్ మూవీ. 'ప్రిడేటర్స్' చూసి ప్యాక్ అయ్యేది నాకైతే. అంటే భయపెట్టడం కాదు గానీ, అరే! ఆ క్రీచర్‌ని చూస్తే ఒక క్రీపీ ఫీలింగ్ ఉంటుంది గదా! సో, అలా అన్నమాట. అలా నాకు చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది ఆ 'ప్రిడేటర్స్' మూవీస్ అన్నవి. అప్పట్లో అవి చూసి నైట్ పడుకున్నప్పుడు కల్లోకొచ్చేయన్నమాట. అంత ఘోరంగా ఉండేయి. ఇంకా యాక్షన్ పరంగా నాకు హెవీగా పరిచయం చేసిందంటే ఈ 'టెర్మినేటర్' సీరీస్ అండ్ 'మ్యాట్రిక్స్' సీరీస్‌లే. ఆ సీరీస్‌లో అంటే నేను ఫ్రాంచైజ్ మూవీస్ గురించి చెప్తున్నా. అంటే నాకు ఆ హాలీవుడ్ యాక్షన్ ఎలా ఉంటుందో పరిచయం చేసిన మూవీస్ ఇవి. సో, అందుకే నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ అని చెప్తా ఈ 'మ్యాట్రిక్స్' అండ్ ఈ 'టెర్మినేటర్' సీరీస్ అన్నవి. వాటి తర్వాత ఇంకా బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన మూవీస్ అంటే 'గోస్ట్ రైడర్', 'హాలో మ్యాన్' అండ్ 'స్టూవర్ట్ ది లిటిల్', 'క్యాస్పర్', 'ది మాస్క్', 'స్కూబీ డూ' ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయన్నమాట. ఇంకా బాగా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసాయి. అలా ఎవాల్వ్ అవుతూ వస్తున్న టైంలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రాంచైజ్ 'ది స్పైడర్ మ్యాన్ ట్రయాలజీ'. అబ్బా! పీక్స్, పీక్స్. ఒకప్పుడు ఎంత రిపీటెడ్‌గా క్యాసెట్‌లు కొనుక్కొని చూసేవాడినో, అలా మళ్ళీ 'ది స్పైడర్ మ్యాన్‌కి' చేశా.
'ది స్పైడర్ మ్యాన్' అయితే అబ్బబ్బబ్బా! పిచ్చగా నచ్చింది భయ్యా నాకైతే. అప్పట్లో ఆ ట్రయాలజీని ఎన్ని సార్లు చూసానో నాకే తెలీదు. ఆడు ట్రయాలజీ అని చెప్పేసి 3 సినిమాలు తీశాడు. నేను వాటిని ఎంత లేదన్నా ఒక 30 టైమ్స్ చూసుంటానేమో ఆ 'స్పైడర్ మ్యాన్' మూవీస్‌ని. అంత బాగా వర్కౌట్ అయిన ట్రయాలజీ అనమాట నాకు. దాని తర్వాత ఇంకా మంచి మంచి మూవీస్ చాలానే ఉన్నాయి. లైక్ 'బ్యాట్‌మ్యాన్' మూవీస్, 'సూపర్ మ్యాన్' మూవీస్, 'హల్క్' మూవీస్ అండ్ 'ఎక్స్-మెన్' సీరీస్ ఇవన్నీ కూడా నాకు వన్ ఆఫ్ ది టాప్ మూవీస్ అనమాట. నేను అప్పట్లో చూసిన మూవీస్‌లో ఇవి కూడా నాకెప్పుడు టాప్‌లోనే ఉంటాయి. వీటి ద్వారానే నా హాలీవుడ్ జర్నీ ఎవాల్వ్ అయ్యిందనమాట. అంటే ఒకప్పుడు స్టార్ట్ అయింది ఆ మూవీస్, ఆ ఫ్రాంచైజ్‌తో అయితే. వీటి ద్వారా నేను ఇంకొంచెం ముందుకి ఫార్వర్డ్ అవ్వడం అయితే స్టార్ట్ చేశాను. అంటే ఎవాల్వ్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మామ. నేను చిన్నప్పటి నుంచి చెప్తున్నా గదా! హాలీవుడ్ మూవీస్ పిచ్చి అలాగే స్టార్ట్ అయింది నాకు. నేను ఆ డీవీడీ ప్లేయర్ దగ్గర నుంచి మొదలైంది. దాని తర్వాత క్యాసెట్స్, దాని తర్వాత టీవీ ఛానల్స్. అక్కడి నుంచి ఇంకా థియేటర్స్‌కొచ్చింది. థియేటర్స్‌లో ఎన్ని మూవీస్ చూసానో నాకు లెక్కే లేదు. మా జగ్గంపేటలో అప్పట్లో పోస్టర్స్ గదా! మొత్తం అంతా గూడా. ఎవ్రీ వీకెండు సెంటర్‌కి వెళ్ళడం. అంటే పోస్టర్స్ అన్నీ చూడడం. ఏ హాలీవుడ్ మూవీ అన్నా వచ్చిందా లేదా అని పోస్టర్ చెక్ చేయడం గోడ మీద. ఏదన్నా వచ్చిందా మా మామయ్య దగ్గరికెళ్ళిపోవడం. వెంటనే థియేటర్‌కెళ్ళిపోవడం మా మామయ్యని తీసుకొని. అంటే మా మామయ్యకి నాకు ఎక్కువ పిచ్చనమాట మూవీస్ అంటే. అంటే బాగా థియేట్రికల్ పరంగా మూవీస్ నాకు అలవాటయిందంటే మా మామయ్య వల్లే. మా మామయ్య, నేను కలిపి 'లక్ష్మీ గణపతి ఫిలిమ్స్' ఎన్ని చూసామో నాకే తెలీదు భయ్యా. 'దయ్యాల కోట' యాహ్! 'వ్యాన్ హెల్సింగ్' 'దయ్యాల కోట'. అదే కదా పేరు. దాని పేరు అదే అనుకుంటా కదా! 'దయ్యాల కోట', 'అనకొండ' అండ్ ఇంకా చాలా ఉన్నాయి. 'లక్ష్మీ గణపతి ఫిలిమ్స్‌లో' వచ్చిన మాక్సిమం మూవీస్ అన్నీ కూడా మా మామయ్య, నేను థియేటర్‌లోనే చూసాం. అంత పిచ్చిగా చూసేవాళ్ళం అన్నమాట. హాలీవుడ్ మూవీస్ అన్నవి. అలా థియేటర్‌కి ఎవాల్వ్ అయిపోయా. ఇంకా మధ్యలో ఆ తర్వాత వచ్చినయన్నీ కూడా డీవీడీలో పెట్టుకొని చూడడం అన్నీ చేసేవాళ్ళం కానీ, బట్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ నాకు మొదలైందంటే హాలీవుడ్ మూవీస్ నుంచే. తెలుగు మూవీస్ నాకంత ఇంపాక్ట్ కాదు. నాకు హాలీవుడ్ మూవీస్ నుంచే థియేట్రికల్ ఇంపాక్ట్ ఫీలింగ్ అయితే తెలిసిందన్నమాట. నా మీద అంత ప్రభావం ఉంది హాలీవుడ్ మూవీస్. సో, అందుకే మనం మైండ్ ఛానెల్ పెట్టినప్పుడు కూడా మన ట్యాగ్‌లైన్ 'సినిమా హాస్ నో బ్యారియర్స్' అని పెట్టా. ఊరికనే కాదు. ఎందుకంటే నాకు సినిమాకి అసలు బ్యారియర్సే ఉండవు. ఏ లాంగ్వేజ్ వచ్చినా నేను అందుకే చూస్తా. నాకు లాంగ్వేజ్‌తో పని కూడా ఉండదు. అక్కడి నుంచి అలా ఎవాల్వ్ అవుతూ వచ్చి ఇక దాని తర్వాత ఇంగ్లీష్‌లో చూడడం స్టార్ట్ చేశా. వేరే లాంగ్వేజ్‌లో వచ్చినా చూడడం స్టార్ట్ చేశా. హాలీవుడ్ మూవీ అంటే చాలు చూసేయా. అదెలా ఉన్నా నేనే చూసి తెలుసుకోవాలి. నా ఫీలింగ్ ఏంటో. ఎవడో చెప్తే నాకు అనవసరం. ఆడు బాలేదంటే నేను పట్టించుకోను. నేనెళ్లి చూసేవాడిని. ఏ హాలీవుడ్ మూవీ వచ్చినా నేను థియేటర్‌కెళ్ళి చూసేవాడిని. నా ఎక్స్‌పీరియన్స్ నేను తెలుసుకునేవాడిని. అంత పిచ్చి ఇంపాక్ట్ క్రియేట్ చేశాను నా మీద. అండ్ ఈవెన్ మూవీస్ అంటే జస్ట్ ఏదో ఎంజాయ్‌మెంట్‌కి, ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే చూసేవాడిని కాదు. ఒక మోటివేషన్ వచ్చేది. అండ్ నా పర్సనల్ స్పేస్‌లోకి మూవీస్‌ని ఇంక్లూడ్ చేసుకున్నాననమాట నేను. లైక్ ఎమోషనల్ పరంగా గాని, అండ్ కొన్ని హార్డ్ మూమెంట్స్‌లో గాని, నాకు మూవీస్ అయితే చాలా హెల్ప్ చేశాయన్నమాట. వీటి కోసం ప్రత్యేకంగా ఒక వీడియో అయితే చేస్తాను ఆ కాన్సెప్ట్ మీద. ఇవి భయ్యా నన్ను హాలీవుడ్‌కి పరిచయం చేసిన మూవీస్ అండ్ ఫ్రాంచైజ్‌లు. మీ హాలీవుడ్ ఫస్ట్ మూవీ ఏంటి? ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీకు గుర్తుంటే గనక. ఇన్‌కేస్ గుర్తు లేకపోయినా ఏదో ఒకటి మీకు ఖచ్చితంగా మైండ్‌లో స్ట్రైక్ అవుతది ఈ వీడియో చూసినప్పుడు. అవి ఏం స్ట్రైక్ అయ్యాయో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను కూడా ఖచ్చితంగా తెలుసుకుంటాను. మా ఆడియన్స్ పల్స్ ఎలా ఉందన్నది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ కోసం ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బై.